వెస్ట్ బెంగాల్ మంత్రి ఫిరాద్ హకీం మాట్లాడుతూ, ముర్షిదాబాద్ నుంచి హిందువులు ముస్లింల దాడికి భయపడి తమ ఇల్లు వదిలి పారిపోతున్న విషయం వాస్తవమేనని, అయితే వారు రాష్ట్రం వదిలి పారిపోవట్లేదని, వెస్ట్ బెంగాల్లోనే ఇంకొక చోటికి వెళుతున్నారని, పరిస్థితులు బాగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. దీని పట్ల హిందువులు తీవ్రంగా మండిపడ్డారు. ఇది ఒక రకంగా హిందువులపై దాడులను సమర్థిస్తున్న విధంగానే ఉందని వారు అభిప్రాయపడ్డారు. హిందువుల జీవితాలు అంటే అంత చులకన ఏంటి అని బీజేపీ మరియు కొన్ని హిందూ సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ ముస్లిం మినిస్టర్ కోల్కతాకి మేయర్ కూడా. ఇంతకు ముందు కూడా ఇతగాడు ఇతర మతాలని అవమానిస్తూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ముస్లింలు 33% ఉన్నారని, ఏదో ఒక రోజు వీరు మెజారిటీగా మారతారని ఆశిస్తున్నాను అని వ్యాఖ్యానించాడు. మరో సందర్భంలో మాట్లాడుతూ, ఇస్లాం మతంలో పుట్టని వాళ్ళందరూ దురదృష్టవంతులు అని వ్యాఖ్యానించి హిందూ మతాన్ని మరియు ఇతర మతాలని తీవ్రంగా అవమానించాడు. ఈ మినిస్టర్ ఉద్దేశం ఏంటో, అతని మత ఛాందసత్వం ఏమిటో అందరికీ అర్థం అవుతూనే ఉంది. ఇలాంటి వాళ్ళని ఏ పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో తన్ని తరిమేయక మమతా బెనర్జీ గవర్నమెంటు తమ నెత్తి మీద కూర్చోబెట్టుకుంది. ఇటువంటి వారితో హిందూ ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ముస్లింల సంఖ్య పెరిగిన ప్రతి చోట ఇటువంటి వ్యాఖ్యలు వినరావడం ఆందోళనకరం.